హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషూస్ వ్లాగ్స్. సో ఇవాళ వీడియోలో మనం మిర్చికా సాలన్ చేయబోతున్నాము. మిర్చికా సాలన్కి కావలసిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, నువ్వులు, ఇంకా ధనియాలు. సో మిర్చికా సాలన్లో ఇంపార్టెంట్ అయినది ఏంటంటే బజ్జీ మిర్చీలు అనమాట. ఒకవేళ మీ దగ్గర ఈ బజ్జీ మిర్చి అవైలబుల్ లేకపోతే మీరు ఇంట్లో ఉన్న చిల్లీస్ అయినా తీసుకొని ఇలా మిడిల్లో ఘాట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆనియన్స్ ఏంటంటే నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, ఇలా చాప్ చేసుకున్నాను. ఇంకా గ్రీన్ చిల్లీ ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్, కాజూస్ 7-8 వెల్లుల్లిపాయలు, ఇంకా చిన్న సైజు అల్లం ముక్క, ఇంకా చింతపండు ఏంటంటే కొంచెం పులుపు కోసం. సో ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో పల్లీలు ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 70% ఫ్రై అయినాక ఇందులో మనం ఎండు కొబ్బరి వేసుకుంటాము. అందులోనే జీలకర్ర, నువ్వులు, ఇంకా ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి, చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మిర్చీస్ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అలాగే కాజూస్, ఎల్లిపాయలు, అల్లం ఇవన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ అయి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత చల్లడానికి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇంతకుముందు చల్లారబెట్టుకున్నవన్నీ ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ని నీట్గా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అందులోనే ఆనియన్ చిల్లీస్ది కూడా కలిపి మిక్స్ చేసుకోవాలి. సో ఇది నీట్గా గ్రైండ్ అవ్వకపోతే కొంచెం వాటర్ తీసుకొని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. థిక్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ చాలా థిక్ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పేస్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మిక్సీ చేయాలి. సో ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ వచ్చిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా,
ఇవన్నీ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. గ్రేవీని మధ్యలో కలుపుతూ ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో కారం, పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఆల్రెడీ కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, అందులో వాటర్ మిక్స్ చేసుకొని యాడ్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువ వాటర్ వేయద్దు, మీకు కావాల్సిన థిక్నెస్ని బట్టి ఈ థిక్నెస్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes బాయిల్ అవ్వనివ్వాలి. దాన్ని మనం ఎంత ఎక్కువసేపు బాయిల్ అవ్వనిస్తే అంత టేస్ట్ అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. సో ఇలా మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇది ఫైనల్ స్టేజ్ అన్నమాట. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇది రైస్లో కానీ చపాతీతో కానీ దేంతో అయినా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.